ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం సార్ నేను చదువుతున్నాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇక్కడ దేవుని జ్ఞానం అంటే దేవుని మాట కోసం ఇక్కడ చెప్పబడుతుంది. పూర్వ ఆరంభమున ఆయన పనులు లేదంటే ఆయన కార్యాలన్నీ మొదలు పట్టక ముందు ఆయన ఏంటంటే జ్ఞానాన్ని తెచ్చుకున్నాడంట. లేదంటే ఆయన సృష్టిని ఆరంభించక ముందు ఆయన ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడంట. సో మనము కూడా ఏంటంటే మన రోజంతటికి మన పనుల ముందు ఏం చేయాలంటే ఆయన మాటని సంపాదించుకోవాలి. మన పనులు ప్రారంభించక ముందు ఆయన మాటను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ప్రభా, ఈరోజు నీ హృదయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి అనేసి ఉదయాన్నే మనం ఏం చేయాలంటే ఆయన మాటను సంపాదించుకోవాలి. ఒకసారి అదే సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము సంపాదించుకొనిటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందంటే ఇన్ ఆల్ దై గెట్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. అంటే నువ్వు తెచ్చుకునే ప్రతి దాంట్లో కూడా వివేచన తెచ్చుకోవాలి, లేదంటే జ్ఞానం తెచ్చుకోవాలి అని ఉంటుంది. అంటే మనం ఏ పని చేసినా, మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలన్నా మ్యారేజ్ విషయంలో దానికోసం కంప్లీట్ దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకి అవగాహన ఉండాలి. లేదంటే ఒక విషయం ఏదన్నా వర్క్ చేయడానికి వెళ్తున్నాం, ఆ పని విషయంలో దేవుడు ఎలాగా ఆ పని చేయమంటున్నాడో మనకి అవగాహన ఉండాలి. నీకు కలిగిన ప్రతి దాంట్లో ఏముండాలి, వివేచన కలిగి ఉండాలి. అంటే ఇన్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. అలాగే దేవుడు కూడా సృష్టిని చేయకముందు, ఆయన పనులు ప్రారంభించకముందు జ్ఞానాన్ని, దేవుని మాటని ఆయన పొందుకున్నాడు. అందుకే దావీదు మహారాజు కీర్తనలు 63వ కీర్తనలో అంటారు, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను ప్రభు అని. అంటే వేకువని అంటే తన పని ప్రారంభించకముందు దేవుని వెతికేవాడు. ఆయన దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడు ఆయనకి చెప్పేవాడు, ఈరోజు నీకు ఆపద రాబోతుంది, ఈరోజు నీకు శత్రువు నీ మీద దాడి చేయబోతున్నాడు, ఈరోజు నీకు జయం రాబోతుంది అని దావీదుకి ముందుగానే ఆయన వాక్యం ద్వారా దేవుడు తెలియజేసేవాడు. తద్వారా దావీదు ఏం చేయగలిగాడంటే సౌలు, తన అతిపెద్ద శత్రువు అయిన సౌలు నుంచి తప్పించుకోగలిగాడు. లేదంటే తను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి, వీటన్నిటి నుంచి ఆయన జయించి ఎలాగ తప్పించుకోగలిగాడంటే దావీదు మహారాజు గారు ఎక్కువ ఆయన మాట మీద, ఆయన మాటతో నడిచాడు అనమాట. హృదయానుసారుడు అని ఉంటుంది దావీదు కోసం సాక్ష్యం. హృదయానుసారుడు అంటే దేవుని హృదయం ఎలా ఉందో దాని ప్రకారం నడుచుకున్న వ్యక్తి. అంటే దేవుని హృదయం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట దేవుని హృదయం. సో దావీదు మహారాజు కీర్తనలు 63లో అంటారు, ఒకసారి చదువుదాం. 63:1 కీర్తనలు 63:1, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే ఆయన ఏం చేస్తానంటే దేవుని వెతుకుతున్నాడంట. మొదట వేకువనే అంటే ఇంకా తన పనులు ప్రారంభించకముందు, ఇంకా తను ఇమీడియట్గా లేవగానే దేవుణ్ణి వెతుకుతున్నాడంట. దేవుడు అంటే వాక్యాన్ని వెతికేవాడంట దావీదు. సో అలాగే మనం కూడా వేకువనే మన పనులు ఆరంభించకముందు మన వాక్యాన్ని వెతికినట్లయితే ఆ యొక్క దేవుని శక్తిని మనం రోజంతా అనుభవించగలుగుతాం. మన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మనం చేసుకోగలుగుతాం. సరే, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా అవును తండ్రి, వేకువనే తండ్రి నిన్ను వెతికే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రతి దినం తండ్రి మా పనులు ఆరంభించకముందు తండ్రి నీ వాక్యాన్ని వెతికి తండ్రి, నీ వాక్యాన్ని నీలో అయ్యా నిన్ను వెతికే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.